లొల్లంటే అమాసకో పున్నానికో వచ్చిపోయేటట్టు ఉండాలి. కానీ ఊరంతా ఊట్ల పండుగ, మా ఇంట్లో జుట్ల పండుగ అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో లొల్లి పెట్టుకుంటేనే నలుగుట్ల నాదానైపోతాం. ఇక గీ లొల్లులకు అంతే లేదా అని అనిపిస్తుంటది. అందరి సంగతి ఏమో గాని షేయ్ పార్టీలనైతే తాపొక్కొక్కరు పంచాది మోపు చేస్తుర్రు. ఏ చూడుర్రి ఆ లొల్లుల కథ ఎట్లున్నదో. ఊకే ఎందుకు వస్తున్నవే లొల్లి అంటే గిల్లిపోదామని వస్తున్నా అన్నదట. గిట్లనే ఉన్నది కదా షేయ్ పార్టీ లీడర్లు వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏంటికంటే ఒక లొల్లి అడిసిందంటే ఇంకో లొల్లి ముంగటికి వస్తుంది. తాపకోసారి పంచాయతీలు తస్పా చేసుడే పెద్ద మనుషులకు పెద్ద పని అవుతుంది. ఇక ఇప్పుడు మొన్నటిదాకా మంత్రులు పొంగులేటి సారుకు సురేఖకు నడుమ జవడం నడిచింది. గా కిరికిరి ఎటేటో తిరిగి తిరిగి ఆఖరికి దీపాల పండుగ నాడు చల్లబడ్డది. సురేఖక్క ఇంటి ఆయన నెట్టబెట్టుకొని సీఎం సార్ ఇంటికి పోయి చెల్లబట్ట కప్పి అట్లిట్లా సమరస్యం చేసుకుండ్రు. ఇక గాలి అడాయి అటు ఒడిసిందో లేదో జగిత్యాలలో ఎప్పుడు సందో కుత ఉడుకుతా అన్న పెద్ద మనిషి జీవన్ రెడ్డి సారు జవడం మోపు చేసిండు. కండువా మార్చుకున్న లీడర్లు వచ్చి పెత్తనాలు చేస్తాను అన్నట్టు మళ్ళోసారి గట్టిగా గరమైండు. ఇక సోమవారం నాడు ఏమన్నాడో ఓసారి చూడుర్రే. మన పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పంటూ నేను ఆడు బతుకుదెరువు కోసం వచ్చినాడు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు మీరు కాపాడతారా? మా హక్కులు మాకు కల్పిస్తారా? లేదు చెయ్యి పార్టీకి పట్టేదారులం అని బొచ్చగుద్దుకొని చెప్పిండు పెద్ద మనిషి. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నోళ్ళని కాదని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తాను అన్నట్టు కోపమైండు. అయితే గిదే ముచ్చట తీసుకుపోయి పిసిసి చీఫ్ మహేష్ అన్నని అడిగితే ఏమన్నాడంటే, జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, గౌరవిస్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకంతా అవగతమై ఉన్నది. ఏదేమైనా ఇరువురితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు, వారి బాధ్యత వారితో కూడా మాట్లాడారు. చిన్న విషయాల్లో న్యాచురల్ కాన్షియస్ లెవెల్లో కొంత ఉంటుంది. దాని సరియైన సంస్థ ఉంది. ఇప్పుడు బోర్డ్స్ కార్పొరేషన్ వేసినప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోతాయి. పార్టీ అన్నాక పంచాయతీలు అయితేనే ఉంటాయి, కూసబెట్టి మాట్లాడతాం అన్నాడు సారు. అంతేకాదు వాళ్ళు వీళ్ళని ఏం లేదు, పార్టీలో అందరు సమానం అన్నట్టు చెప్పుకొచ్చిండు. మరిగా జగిత్యాల చెవడం ఎంత దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ ఇంకో తీరు ఉన్నది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పెట్టిన రూల్స్ ను కాదని మునుగోడులో తాను చెప్పినట్టే మందమ్మాలే అంటాడు. దీని మీద ఎక్సైజ్ మంత్రి జూపల్లి సార్ గరంకొచ్చిండట. మునుగోడులో ఓ తీరుగా రాష్ట్రం అంతా ఇంకో తీరుగా రూల్స్ ఉంటాయా, అన్ని దిక్కుల ఒకటే రూల్ ఉంటది అన్నట్టు చెప్పిండట. అక్కడో కిరికిరి నడుస్తుంది. గిట్ల ఎంచబోతే మంచం అంతా కాంతలే అన్నట్టు ఓగళ్ళు తప్పితే ఓగళ్ళు చెయ్యి పార్టీలో లొల్లి పెట్టుకుంటారు. ఇదే సందని ఎగసి పార్టీ వాళ్ళు చూత వాళ్ళ మీద బాణాలు ఎత్తుండ్రు. మరిగా చూడాలే పోతే ఏమవుతుందో.